హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? హ్యాపీ సండే అందరికీ. నేను ఈరోజు చికెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చికెన్ కర్రీ చేస్తున్నాను, బిర్యానీ చేస్తున్నాను. చికెన్ అయితే ఫస్ట్ క్లీన్ చేసుకొని అల్లం పేస్టు, పెరుగు, లెమను, ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్. చికెన్ని అది తీసి దాన్ని ఫ్రై చేస్తున్నాను. అలాగా దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తాలింపు పెట్టేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ వేసాను. మళ్ళీ జీడిపప్పు, టమాటా, పచ్చిమిర్చి, కొబ్బరి, చెక్క, లవంగాలు, ధనియాలు మొత్తం మిక్సీ పెట్టాను గ్రేవీ కొరకు. ఆ గ్రేవీను టమాటాలు, ఉల్లిపాయలు ఫస్ట్ వేగనిచ్చి చికెన్ వేసి కలిపేసిన చికెన్ వేసి మొత్తం ఇలా ఆయిల్లో చేస్తున్నాను. గ్రేవీ కొరకు అన్నీ మిక్సీ పట్టుకున్నాను. చికెన్ దీనిలో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాను. కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను. కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను. ఇలా నాన్ స్టిక్ వాటిల్లో అయితేనే మనకి చికెన్ అడగంటున్నా ఉంది. కొంచెం అయితే చికెన్లో వాటర్ వేస్తున్నాం. చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది. అయిపోయింది చికెన్. లాస్ట్లో గరం మసాలా వేసాను కదా. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ ఫాస్ట్గా అయిపోయింది, ముక్క కూడా సాఫ్ట్గా అయింది. ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం వాటర్ వేస్తున్నాం. మనకి ఎక్కువ పేస్ట్ ఉండాలంటే, గుజ్జు ఎక్కువ ఉండాలంటే మనం అన్నీ మిక్సీ పెట్టుకోవాలి. టమాటా, ఉల్లిపాయ, జీడిపప్పు, బాదం పప్పు, ధనియాలు, చెక్క, లవంగాలు అవన్నీ మనం మిక్సీ పెట్టుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది. తాలింపులో కూడా కొంచెం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసుకుంటాము. రైస్లో కలుపుకోవాలంటే కొంచెం గ్రేవీ కావాలి కదా, అందుకని ఇవి మిక్సీ పట్టుకున్నాం. మూత పెట్టుకున్నాం. చికెన్ని ఫస్ట్ క్లీన్ చేసుకొని అందులో లెమను, సాల్ట్, కారం, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిపేసి ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టాను. 1 గంట సేపు పెట్టిన తర్వాత తీసి బయట పెట్టి ఒక అరగంట సేపు బయటే ఉంచేసి దాన్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్కి నూనె పెట్టుకొని దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు,
కొంచెం అల్లం పేస్ట్ వేసి ఆగనిచ్చి గ్రేవీ కొరకు జీడిపప్పు, బాదం పప్పు, ధనియాలు, చెక్క, లవంగాలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ మొత్తం మిక్సీ పెట్టాను. అది కూడా గ్రేవీ కూడా యాగనిచ్చాను ఆయిల్లో. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ నానబెట్టుకున్నాను కదా, అది కూడా తీసి అవన్నీ వేగినాక ఈ చికెన్ కూడా అందులో వేసి యాగనిచ్చాను. అలా అయిపోయింది. అలా అయితే తొందరగా అయిపోయింది చికెన్. మనకి ఆల్మోస్ట్ అయిపోయింది కూడా. చికెన్ రైస్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. కనిపిస్తలేదేమో రైస్ కూడా అవుతుంది. కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాం. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాం. కలుపుకున్నాం. కొత్తిమీర వేసుకున్నాం. నెక్స్ట్ మూత పెట్టుకున్నాం. రైస్ కూడా అవుతుంది. అనిపిస్తుందా? చికెన్ రైస్ మూత పెట్టుకున్నాం. చికెన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చికెన్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఇంకా మీరు కూడా అన్నీ కలిపేసి ఒకసారి అలా ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టి 1 గంట సేపు
కర్రీ చేస్తే ముక్క కూడా సాఫ్ట్గా అయిపోయింది, బాగుంటుంది. కర్రీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. రైస్ అవుతుంది. రైస్ కూడా అయిపోవచ్చింది. ఈ రైస్లోకి ఆనియన్స్ జీడిపప్పు వేపాను. రైస్ కూడా అయిపోయింది, ఇవి కూడా వేసుకుంటాను. ఇవి నేతిలో వేపాను.